నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న కాడి నుంచి ఈ రోజు వరకు జరిగిన మొత్తం డిఎస్సిలా టెక్స్ట్ పుస్తకంలో ఏది ఉంటే అదే ప్రామాణికం. కరెక్టే సార్, టీచర్స్కి రాంగ్గా అలాగే ఫీడ్ చేయమంటారు. నువ్వు ఏ ఉద్యోగం వస్తుందన్నా వద్దు, నాకు టీచరే కావాలి. విద్యాశాఖ మంత్రి కూర్చోబెట్టి ఎవ్రీ ఇయర్ సిలబస్ కమిటీని వేసుకొని వాళ్ళ ద్వారా మార్చాలి కదా, మార్చట్లేదు సార్. అవనిగడ్డ అనే ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి కూర్చొని చదువుతున్నాడు, వాడు నీకు మార్కులు చెప్పడు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీలో డిఎస్సి పరంగా ఎటువంటి నోటిఫికేషన్స్ అనేసి ఇవ్వలేదు. 5 ఏళ్ళు అదో ఇదంటూ నానుతూ వచ్చారు. చివరిలో ఇచ్చారు. చివరిలో ఆ డిఎస్సి నోటిఫికేషన్ టోటల్గా ఫెయిల్ అయింది. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే డిఎస్సి ఇస్తామని చెప్పింది. చెప్పినట్టుగానే మెగా డిఎస్సి ఇచ్చింది. 16,347 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. అయితే ప్రాథమిక విడుదలైన తర్వాత అభ్యర్థులు ఒకటే టెన్షన్ మొదలైంది. పేపర్లో భారీగా తప్పులు ఉండడం, పలువురు యూట్యూబ్ ఛానల్స్ దీన్ని అదునుగా తీసుకొని 20 నుంచి 30 బిట్లు తప్పులు ఉన్నాయని, అసలు పేపరు పరీక్ష విధానమే రాంగ్లో ఉందని, కొందరికి అసలు ఆప్షన్స్ చూస్ చేసినప్పుడు అసలు ఏం పడలేదని, ఇటువంటి రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. అభ్యర్థుల్లో చాలా టెన్షన్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులకు ఒక క్లారిటీ ఇవ్వడానికి సబ్జెక్ట్ రంగ నిపుణులు పాసా గారు, సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. పాసా గారు పాలిటీ చెప్తారు, సురేష్ గారు హిస్టరీ చెప్తారు. ఒకసారి మన డౌట్లని వాళ్ళ ముందు పెడదాం, అభ్యర్థికి కొంత క్లారిటీ ఇద్దాం. సార్, అసలు డిఎస్సిలో ఎందుకు ఈ గందరగోళం ఏర్పడింది? నిజానికి సార్, గందరగోళం అనేది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఎప్పుడైతే మనకు ప్రాథమిక కీ వచ్చిందో ఆ తర్వాత డౌట్స్ అన్నీ రేజ్ అయిపోతున్నాయి. కారణం ఏంటి అని అంటే, కొన్ని ప్రశ్నలు నిజంగా కూడా కొంత తప్పు ఉండడం, అదేవిధంగా కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియట్ నుంచి రావడం స్కూల్ అసిస్టెంట్ వారికి, కొంతమందికి ఏంటంటే ఇంటర్మీడియట్ పుస్తకాల మీద అవగాహన లేకపోవడం, వీటన్నిటి దృష్ట్యా కొంత ఇబ్బంది అనిపిస్తుంది సార్. సో మీకు నేను ఒక చిన్న క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మొన్న వచ్చిన అబ్జెక్షన్స్లో నెల్సన్ మండేలా గారికి భారతరత్న ఎప్పుడు వచ్చింది అనే అంశాన్ని తీసుకుంటే కీ పేపర్లో 1990 అని ఇచ్చున్నాడు సార్. నిజానికి ఈ విషయాన్ని మనం మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, లేకపోతే ఇంకొంతమంది జనరల్గా కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ చెప్పినా భారతరత్న 1992లో ఇచ్చున్నారు నెల్సన్ మండేలా గారికి. ఆయన 90లో విడుదలయ్యాడు జైలు నుంచి జాతి వివక్షత ఎదుర్కొని. 92లో అతనికి భారతరత్న వచ్చిందని మిగతా ఎక్కడెక్కడో చెప్తారు. కానీ 6వ తరగతి పాలిటీ పుస్తకంలో సమానత్వం వైపు పయనం అనే లెసన్లో 1990లోనే భారతదేశం అతనికి భారతరత్న ఇచ్చిందని ఉంది. సో కీ పేపర్లో ఏం చేసిండంటే 1990నే ఫైనల్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అభ్యర్థి నాకు పలానా సార్ చెప్పింది ఇది కదా, నేను పలానా విన్నప్పుడు ఇది కదా నాకు ఉండింది, లేదు నాకు గూగుల్లో ఇది కదా చెప్తుంది అని అనుకుంటున్నారు తప్ప, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడే మీకు ఫ్యాకల్టీ చెప్పుంటారు, లేదా మీకు పరిచయస్తులు చెప్పుంటారు, మీ గురువులు చెప్పుంటారు, పాఠ్యపుస్తకాలే ప్రామాణికం. పాఠ్యపుస్తకాలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, వినాలి. నిజంగా కూడా కొద్ది ఇబ్బంది ఉంటే మనకు ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, మేము ఇచ్చిన కీనే ఫైనల్ తీసుకోమని చెప్పాలా, అబ్జెక్షన్స్ రైజ్ చేయండి అని చెప్పింది. అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. రైజ్ చేసిన తర్వాత విత్ ప్రూఫ్ పెడుతున్నాం. తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళు వ్యాలిడేషన్ చేసి ఇది కరెక్ట్ అయితే కూడా మనకు ఫైనల్ కీ ఇస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా అభ్యర్థులు కీ పేపర్ విషయంలో ఎలాంటి సందిగ్ధతకు గురి కాకూడదు. ఖచ్చితంగా మీ దగ్గర ఏ టెక్స్ట్ పుస్తకంలో ఉందో దాన్ని డీకోడ్ చేయండి, పేజీ నెంబర్స్తో సహా ఫోటో తీయండి, మీకున్న డౌట్ని మీ స్క్రీన్ షాట్ని, ఇప్పుడు ప్రతి అభ్యర్థికి వచ్చింది కదండి ఫైనల్కి, దానికి సంబంధించిన స్క్రీన్ షాటు, ఈ ప్రూఫ్ రెండూ కలిపి మీరు అటాచ్ చేసి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. నిజంగా కూడా మీరు అబ్జెక్షన్ రైజ్ చేసిన దాంట్లో వ్యాలిడేషన్ ఉంటే కనుక, అది నిజమైతే కనుక ఖచ్చితంగా మీకు మార్క్ వస్తుంది. ఎగ్జామ్ ఎవరు పెట్టినా, తెలంగాణ డిఎస్సి 11,000 పోస్టులు మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టినప్పుడు కూడా నేను కూడా పిల్లలతో 5-6 అబ్జెక్షన్లు పెట్టించిన. అందులో 2-3 మార్కులు కరెక్ట్ అయినాయి, 1.5 మార్కులు కలిసినాయి. పిల్లలు ఉద్యోగాలు కొట్టిరు. నౌ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్స్. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇదే ఫైనల్ అని అంటే మీరు ఇబ్బంది పడాలి తప్ప, అబ్జెక్షన్లు అడిగింది, అబ్జెక్షన్లు ఇవ్వండి, ప్రభుత్వం మీ అబ్జెక్షన్స్ని స్వీకరిస్తుంది. ఇది సార్ కట్ ఆఫ్ మీద యూట్యూబ్లో రకరకాల అనాలిసిస్ చేస్తున్నారు. అంటే మరీ ఘోరంగా ఉంటున్నాయి. 80 నుంచి కట్ ఆఫ్ అయిపోద్ది, 84 నుంచే ఆగిపోద్ది. ఎస్పెషల్లీ శ్రీకాకుళం లాంటి జిల్లాలో అయితే 85 మార్కులు వస్తే ఉద్యోగం, లేదంటే లేదనే కోణంలో విశ్లేషణ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? థింగ్ ఏంటంటే, చాలామంది అభ్యర్థులను ఒక గందరగోళ పరిస్థితులు నెడుతున్నాయి. అంటే వాళ్ళు చూసేటువంటి ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ చెప్పింది ఏమని
అంటే ఇక్కడ అబ్జెక్షన్ ప్రిలిమినరీ కీ ఇచ్చింది, అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. ఇదంతా ఒక పక్కన జరుగుతుంది. ప్రాసెస్ జరగగానే ఇంకో పక్కన 81 మార్కులు వస్తున్నాయి, జాబ్ వస్తుంది, 79 మార్కులు నా స్టూడెంట్స్కి వచ్చినాయి అని ఇట్లా డైరెక్ట్గా మనకు కొన్ని యూట్యూబ్ ఛానల్ కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తున్నాయి. సరే, వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చేయవచ్చు, బట్ ఇక్కడ వాళ్ళు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారనే ముఖ్యం. అంటే ఇంకొంతమంది అభ్యర్థులకు ఏంటంటే అంటే సరే మార్కులు తక్కువ వచ్చిన అభ్యర్థికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే నాకు జాబ్ రాదని అతను ఫిక్స్ అయిపోతాడు. బట్ ఏదైతే అంచుల దాకా వచ్చినటువంటి అభ్యర్థి సీరియస్ ఆస్పిరెంట్ ఎవరు ఉంటాడో వానికి ఇబ్బంది అవుతుంది. ఏమని, అరే నాకు అక్కడ 80 మార్కులు వస్తే జాబ్ వస్తుంది అంటున్నారు, నాకు 79.25 మార్కులు వస్తున్నాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటే రిజల్ట్ వచ్చేదాకా అసలు ఇక వాళ్ళకు అంటే బేసిక్గా చూసుకుంటే వాళ్ళకు నిద్ర కూడా పట్టింది. అలాంటి పరిస్థితులు ఉన్నారు అభ్యర్థులు. అంటే ఇక్కడ అసలు ఎవరు ఈ శాంపిల్ కలెక్ట్ చేసారు, వాళ్ళు ఏ క్రైటీరియా, అంటే దానికి వాళ్ళకు ఉన్నటువంటి క్వాంటిటీ ఏంటి బేసిక్గా చూసుకుంటే వాళ్ళు ఏ క్రైటీరియా మీద చేశారు. ఇప్పుడు వాళ్ళకైతే అభ్యర్థి అయితే లాగిన్ ఇవ్వలేదు, అవునా కదా? అభ్యర్థి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు కొంతమంది అభ్యర్థులు తప్ప ఎవరు కూడా లాగిన్ ఎవరికి ఇవ్వరు. లాగిన్ ఇవ్వకుండా అభ్యర్థి చెప్తాడు. కొంతమంది హైప్ చేసుకోవడానికి మార్కులు ఎక్కువ చెప్పచ్చు. ఒక అభ్యర్థి ఉంటాడు హైప్ చేసుకోవడానికి, అందరం కూడా ఆ క్షణికావేశం అంటే ఆ క్షణిక ఆనందం మీద ఏం చేసుకుంటాడు, పక్కన్ని కొంచెం తక్కువ చూడడం కోసం అయినా, లేకపోతే తను హైప్ చేసుకోవడం కోసం నాకు 83 మార్కులు వచ్చినాయి అంటే పక్కనున్న రియల్ ఆస్పిరెంట్ ఎవరైతే అసలు జాబ్ వచ్చే పొజిషన్ ఆయనకే ఉంటుంది. బట్ ఏం చేస్తాడు, ఈయనకి 83 అంటూ నాకు 80 ఉంది, నా పరిస్థితి ఏంది, ఈయనకి జాబ్ వచ్చేటట్టు ఉంది, ఉన్నదే ఒక పోస్ట్ ఈయనకి వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి ఈయన భయపడతాడు. అసలు ఆయనకి యాక్చువల్గా వచ్చిన మార్కులు ఎన్ని ఉంటాయి, 70, 74, 75 కొనొచ్చు ఉంటాయి. బట్ అంటే చెప్పే దగ్గర కూడా అతను కరెక్ట్ చెప్తున్నాను, గ్యారెంటీ. గొప్పలు చెప్పుకుంటారు అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు మొన్న తెలంగాణలో 11,000 పోస్టులు వచ్చినప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన వికారాబాద్ డిస్టిక్, దానికి సంబంధించి ఒక యూట్యూబ్లో 75+ ఉంటే ఈడబ్ల్యూఎస్ వస్తుంది, 80+ ఉంటే రిజర్వ్డ్ కేటగిరీ వస్తుంది, అమ్మాయిలు అయితే 78 నుంచి 80 మధ్యలో ఉండాలని ఆయన ఎట్లా చెప్పిండంటే, తెలంగాణకు ముఖ్యమంత్రి ఆయనే, తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఆయనే అన్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు ఆయనే అన్నట్టు చెప్పిండు. లాస్ట్కి సార్ 67 మార్కుల ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ నా స్టూడెంట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వచ్చింది, 67కే వచ్చింది. పరిస్థితి అలా ఉంది, అలా ఉంటుంది. కాబట్టి మనం అనుకునేది వేరు, జరిగేది వేరు, నెంబర్ 1. ఇంకొకటి సార్, రెస్పాన్స్ షీట్ ఇచ్చింది ఎందుకు సార్? నువ్వు పెట్టింది కరెక్టా కాదా? కరెక్ట్ కాకపోతే ఎందుకు కరెక్ట్ కాదు, నువ్వు ఏదైనా కీ అబ్జెక్షన్ రైజ్ చేయాలి. దీనికోసం నీకు రెస్పాన్స్ షీట్ ఇచ్చారు. నాకు వచ్చిన మార్కులకు జాబ్ వస్తుందా రాదా, నాకు 70 వచ్చినాయి, నాకు 80 వచ్చినాయి, మనమే టెన్షన్లు పడి మనమే బీపీ పెంచుకొని ఇందుకు కాదు రెస్పాన్స్ షీట్ ఇచ్చింది. రెస్పాన్స్ షీట్ అనేది నువ్వు రెస్పాండ్ అవ్వడం కోసం, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నువ్వు మాకు చెప్పడం కోసం అన్నట్టుగా రెస్పాన్స్ షీట్ ఇచ్చింది. అండ్ నెంబర్ 1. రెండోది, సరే సార్ ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇగో మొత్తం ఇన్ని మార్కులు, దీనికి ఏంది సార్ పారామీటర్? సార్ అవనిగడ్డ అనే ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి కూర్చొని చదువుతున్నాడు, వాడు నీకు మార్కులు చెప్పడు. అవును, చెప్పలేదు ఎవరైనా సార్, అవును, ఎవరైనా అభ్యర్థి అంటున్నా నేను, అభ్యర్థులు మార్కులు చెప్పరు. ఇప్పుడు నేనే ఉన్నా, చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నా, నాకు 89 వచ్చినాయి, నేను నీకు ఎందుకు చెప్తా? అవును, నేనేమన్నా ఉంటే దేఖలేంగే లాస్ట్లో చూసుకుంటా అనుకుంటా, రిజల్ట్ వచ్చినాక చూసుకుంటా, నేను నీకు చెప్పను. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, నేను 89 నేను చెప్పలేదు కదా, నీకు ఎవరైతే 80 మార్కులు వాడు 82 వారు చెప్పాడో, 82 టాప్ ఉంది, 80 టాప్ ఉంది, అసలు 89 నేనున్నా, సైలెంట్గా ఉన్నారు, నేను సైలెంట్గా ఉన్నా, నేను చెప్పను నేను నీకు. కాబట్టి సార్ ప్రామాణికంగా లేదు. ఎవరు మార్కులు టాలెంట్ పర్సన్ కానీ లేదా బాగా చదువుకునేవాడు కానీ తన మార్కులు రివీల్ చేయరు. ఎస్పెషల్లీ శ్రీకాకుళము, తెలంగాణలో నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరికి చెప్పరు. చెట్టు కింద చదివినోడు ఉన్నాడు, లైబ్రరీకి పోయి చదివినోడు ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని చదువుకున్నోడు ఉన్నాడు, రూమ్లల్లో బ్యాచిలర్ రూమ్లలో చదివేటోడు ఉన్నాడు. ఎక్కడ ఏం మార్కులు నువ్వు ఎట్లా చెప్తావు? ఇన్నొస్తే మార్కులు వస్తాయి, ఇన్నొస్తే జాబ్ వస్తుంది. ఎవరండి చెప్పింది? నారా లోకేష్ ఏమైనా చెప్పిండా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పినా మీకు? పవన్ కళ్యాణ్ చెప్పిండా మీకు? ఎవరు చెప్పిరు? ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. కాకపోతే ఒకటి సార్, పారామీటర్లు ఏంటిది, నువ్వు ఎట్లా తీసుకుంటావు నేను చెప్తా, ఒకసారి వినండి సార్. సార్ ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు ప్రామాణికం అంటున్నారు కదా, అవును, ఇప్పుడు నెల్సన్ మండేలా దాకా ఎగ్జాంపుల్ ఇచ్చారు. అవును, టెక్స్ట్ బుక్ లో ఒక డేట్ ఉంది, ఖచ్చితంగా. అదే జీకే బుక్ లో ఇంకోటి ఉంటుంది. అటువంటిప్పుడు ఏం తీసుకోమంటారు? జీకే బుక్ ఎవరిది? తెలుగు అకాడమీదా, ప్రైవేట్ వాళ్ళదా? దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. ప్రైవేట్ ఆథర్ అయితే తీసుకోకూడదు, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లో ఉంది తీసుకోవాలి కదా. జెన్యున్ గా గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిందో, మన వికీపీడియా చూసినప్పుడు గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రెజెంట్ చేసిందో అదే ఏదో ఉంటుంది జీకే బుక్ లో. ఈ టెక్స్ట్ బుక్ లో ఇప్పుడు అకాడమీ బుక్ లో మారొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటంటే సార్, లైవ్ కేస్ స్టడీస్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు వరకు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏది నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న కాడ నుంచి ఈ రోజు వరకు జరిగిన మొత్తం డిఎస్సిలా టెక్స్ట్ పుస్తకంలో ఏది ఉంటే అదే ప్రామాణికం. తప్పు ఉంటే తప్పే, పప్పు ఉంటే పప్పే, అంతే. టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఫైనల్. సారిగా
నువ్వు ఎలాంటి ఇది లేదు సార్. మీరు అన్నారు జీకే బుక్లో ఏది ఉంటే తీసుకోవచ్చు కదా అని. అది ఎక్కడ తీసుకుంటారు సార్? మొదటి 10 ప్రశ్నలో 12 ప్రశ్నలో ఏదో మీకు జీకే ఉంటుంది, అవును ఉందా? ఏది 16 ప్రశ్నలు 8 మార్కులు, అవును దానికి మాత్రమే జీకే బుక్కులు. అది కూడా ఏది గవర్నమెంట్ పబ్లిష్ చేసి ఉంటే, ఎల్లయ్య రాసిందో మల్లయ్య రాసిందో ఇంకో పబ్లికేషన్ రాసిందో ప్రామాణికం కాదు. అది కూడా తెలుగు అకాడమీ రాస్తే ప్రామాణికంగా తీసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 20 ప్రశ్నలు 10 మార్కులు, ఏది జీకే కరెంట్ అఫైర్స్, అవును దాంట్లో అడిగింటే జీకే బుక్ తీసుకోవాలి. అవును నేను ఎక్కడ అడిగిండు? కంటెంట్లో అడిగినప్పుడు టెక్స్ట్ బుక్స్ లేదు ఉంటే అది ఎందుకు టెక్స్ట్ బుక్కే ప్రామాణికం సార్? తప్పున్నా ఎందుకు తీసుకోవాలంటే, నువ్వు రేపు వెళ్ళి విద్యార్థులకు టీచ్ చేయాల్సింది కూడా అదే బుక్ కదా, నువ్వు వెళ్ళి చెప్పాల్సింది కూడా అదే కదా. కరెక్టే సార్. టీచర్స్కి రాంగ్ అలాగా ఫీడ్ చేయమంటారు. అదే రాంగ్ ఫీడ్ చేయమని చెప్పట్లా. నీకు టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా కీ పేపర్ అనేది ఫైనల్గా ఉంటుంది. నువ్వు విద్యార్థికి చెప్పేటప్పుడు ఈ 2 చెప్పాలి. మన టెక్స్ట్ బుక్లో 1990 అని పడిందమ్మా, ఇది మిస్టేక్ అమ్మా, యాక్చువల్లీ 1992 అమ్మా అని నువ్వు చెప్పగలగాలి. వాస్తవం చెప్పాలి, మిస్టేక్ జరిగిందని కూడా చెప్పగలగాలి. అంతే తప్ప ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి వాస్తవానికి కదా ప్రయారిటీ ఇవ్వాలి. లేదు ఎగ్జాంపుల్గా సార్ 100% చెప్పాలంటే టెక్స్ట్ బుక్కే ప్రామాణికం సార్. డిఎస్సికి ఖురాన్ అదే, బైబిల్ అదే, భగవద్గీత కూడా అదే సార్. తప్పుని తప్పుగా యాక్సెప్ట్ చేయనప్పుడు ఖురాన్ బైబిల్తో పోల్చకూడదు సార్. ఎందుకంటే తప్పుని పిల్లలకి మిస్లీడ్ అవుతుంది, అది భవిష్యత్తు. అది ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ పరీక్ష నిర్వహిస్తుంది, మీరు అకాడమిక్ బుక్ ఫాలో అయ్యారు, ఓకే. ఇన్ కేసు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశానండి, ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యారు, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యారు, ఇది ఫీడ్ బేసిక్ మీద తన విద్యార్థి మెదడులోకి మీరు రాంగ్ ని ప్రొజెక్ట్ చేశారంటే అది రాంగ్ అలా కంటిన్యూ అయిపోతుంది. అదే సార్ నేనేమంటుందంటే, ఇప్పుడు ఇది ఒక పెద్ద డిస్కషన్ అవుతుంది. ఎట్లా అవుతుంది అని అంటే, మన టెక్స్ట్ పుస్తకాలు ఎవ్రీ ఇయర్ మారే ప్రయత్నం జరగాలి, నెంబర్ 1. రెండోది, టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న లోపాలని చెక్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కైనా కరెక్ట్ కంటెంట్ ఇచ్చేదాకా ఒక కమిటీ ఉండాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు, 2016లో బుక్ రాస్తే ఎవ్రీ ఇయర్ దాన్నే పబ్లిష్ చేసుకుంటూ పోతున్నారు, రీప్రింట్ చేస్తున్నారు, కానీ ఎడిట్లు అవ్వట్లా. ఎడిషన్ మారుతుంది కానీ ఎడిట్ అవ్వట్లేదు. నేను అంతేందుకు సార్, తెలంగాణ స్కూల్ పుస్తకాల్లో ఇప్పటికి కూడా ఇంకా 31 జిల్లాలనే ఉంది సార్. 33 జిల్లాలు ఎప్పుడు రావాలి? పిల్లగాడు రాంగ్ నేర్చుకున్నట్టే కదా. సో నేను అంటుంది ఏంటంటే, ఒకటి సార్ ప్రామాణికం డిఎస్సి పుస్తకం, స్కూల్ పుస్తకం, దాంట్లో తేడా లేదు, అది వదిలేయండి. రెండోది, మీరు రాంగ్ ఫీడ్ ఇస్తున్నారు అన్నారు, కరెక్టే, రాంగ్ ఫీడ్ పోతుంది. మార్చాల్సింది ఎవరు? విద్యాశాఖ మంత్రి కూర్చోబెట్టి ఎవ్రీ ఇయర్ సిలబస్ కమిటీని వేసుకొని వాళ్ళ ద్వారా మార్చాలి కదా. మార్చట్లేదు సార్. వీళ్ళేంది, మంత్రి గారు మీరు ఓహో అనగానే మంత్రి ఏమంటారు, వావ్ నేను మంచి పని చేయాలి, ఇది తప్ప నిజంగా కూడా విద్యారంగ నిపుణులతో కమిటీ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ మారాలి, టెక్స్ట్ బుక్స్ మారాలి. అండ్ ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే, టెక్స్ట్ పుస్తకాలు బ్రహ్మాండమైన టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చారు. ఎన్సీఆర్టీ పుస్తకాన్ని స్టేట్లోకి మార్చి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి బైలింగ్వల్లో 2 పుస్తకాలు బ్రహ్మాండంగా ఇచ్చినారు. నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సింది. నేను ఇదే ఉత్సాహంతో ఇదే అనుభవంతో చెప్తున్నా, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు కూడా సార్ నిజంగా మన పుస్తకాలు, నేను చెప్తున్నా సార్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సార్ ప్రస్తుత మన ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు అని ఉంది సార్. దత్ ఎప్పుడు పోవాలి, రమణ ఎప్పుడు పోవాలి, లలిత్ ఎప్పుడు పోవాలి, చంద్రచూడ్ ఎప్పుడు పోవాలి, సంజీవ్ ఖన్నా ఎప్పుడు పోవాలి, గవా ఎప్పుడు రావాలి? ఈ ఇయర్ టెక్స్ట్ పుస్తకాల్లో కూడా ఇంకా అదే ఉంటే సార్. అయితే ఇక్కడ క్వశ్చన్, మార్పు జరగాలి. మీరు గవర్నమెంట్ జగన్ గారి పరిపాలనలో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని చెప్పారు. అదే పాలనలో అంటే జగన్ సార్ ఉండేటప్పుడే అకాడమిక్ బుక్స్ రిలీజ్ అయ్యాయి ఏపీటీఎస్ సంబంధించి, నెంబర్ ఆఫ్ తప్పులు ఉన్నాయి. నేనేమంటానంటే, నేను టెక్స్ట్ బుక్ అంటున్నా, మీరు చిన్న పిల్లలకి ఫీడింగ్ అన్నారు కాబట్టి స్కూల్ అకాడమిక్ బుక్స్ తీసుకుంటే నేను అదే చెప్తున్నా, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏదైతే తెలుగు సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో అప్పుడు లక్ష్మీపార్వతి గారి హెడ్గా ఉన్నప్పుడు ప్రింట్ అయిన ఈ పోటీ పరీక్షల పుస్తకాల్లో అయితే మొత్తం తప్పులే ఉన్నాయి సార్. మరి పోటీ పరీక్షలు యాజ్ ఎ టీచర్ అవ్వాల్సింది, పోటీ పరీక్షలు లేదు, స్కూల్ పుస్తకాలే తీసుకోవాలి సార్. ప్రామాణికం మాత్రం మీరు ఇప్పుడు నన్నే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎవరిని అడిగినా, బోర్డుని అడిగినా కూడా, డిఎస్సి బోర్డుని అడిగినా కూడా వాళ్ళు చెప్పేది స్కూల్ పుస్తకాలు ప్రామాణికం. అకాడమీ ఏందనంటే కేవలం పోటీ పరీక్షల అభ్యర్థులు బయటి మెటీరియల్ వేలకు వేలు డబ్బులు పెట్టుకుంటున్నారు కాబట్టి గైడ్ లైన్స్ మాత్రం ఇచ్చారు, అంతే అంతే. ఒక అభ్యర్థిని గైడ్ చేయడం కోసం మాత్రమే అవి ఉంటాయి, అంతే ఇచ్చినారు. అండ్ ఇంకోటి సార్, మీరు మంచి ప్రశ్న లేవనెత్తినారు. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇచ్చిన రూల్స్లో ఒక మాట వాడినారు స్పష్టంగా,
స్కూల్ టెక్స్ట్ పుస్తకాల్లో కూడా ఏదైనా వివాదం వస్తే అవును. ఇంగ్లీష్ మీడియం వైపు ఉన్నదే ప్రామాణికంగా తీసుకోండి అని అవును. కూడా చెప్పినారు సార్. అవును. చెప్పిరా లేదా? అవును. మరి నీకు తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వలేదు కదా సార్, తెలుగులో ఇచ్చున్నది. లేదు, లేదు ఇంగ్లీష్ సార్. పుస్తకాలు ఇచ్చింది, ఇంగ్లీష్ అవును. ఇచ్చింది, అవును. కానీ మిగతావన్నీ ఇంగ్లీష్లో ఇవ్వాలా. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఉంది, సోషల్ ఇంగ్లీష్లో రాలా, ఇంగ్లీష్ మీడియంలో రాలా, కానీ ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చినాయి. అవును, వచ్చాయి. బట్ ఏదున్నా కూడా అది ప్రామాణికం కాదు సార్, టెక్స్ట్ పుస్తకాలే ప్రామాణికం అప్ టు ఇంటర్మీడియట్. అవును. స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియట్, ఎస్జిటి అయితే 10th వరకు. మరి ఇంటర్మీడియట్ లో ఒక ఆన్సర్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ లో ఒక ఆన్సర్ ఉంటుంది. దీన్ని మేము ఎలా తీసుకోవాలి? అబ్జెక్షన్ పెట్టాలి సార్ మనం. ఆ. డిఎస్సి బోర్డు వారు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఏది క్యాలిక్యులేషన్ చేస్తుంది సార్, నాకు తెలిసి ఆ రెండిట్లో ఏది పెట్టినా ఆన్సర్ ఇస్తారు. ఏ 10th బుక్లో ఉన్నది ఇచ్చాడు, బి ఇంటర్మీడియట్లో ఇచ్చాడు, నేను ఏ పెట్టా, ఈయన బి పెట్టాడు అనుకోండి, మా ఇద్దరికి మార్క్ వస్తుంది. కానీ సి డి పెట్టినటువంటి వాళ్ళకి మార్క్ రాదు. అంటే అవును. నేను చెప్పింది మీకు అర్థమైంది? అర్థమైంది. స్కూల్ బుక్లో పెట్టిన వాళ్ళకి మార్క్ వస్తుంది, అవును. ఇంటర్లో ఉన్న వాళ్ళకి మార్క్ వస్తుంది. ఏది అంటే రెండు రకాలుగా ఆన్సర్లు ఉండేటానికి మార్కులు ఇస్తారు. ఇస్తారు. ఆ మిగతా 3-4 ఆప్షన్ వారికి ఇవ్వరు. ఇప్పుడు అంటే అవును. అభ్యర్థులు ఏంటంటే ఇప్పుడు అవును. అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు కదా, ఎవరైతే అబ్జెక్షన్ రైజ్ చేసారో మీ అబ్జెక్షన్ వెంటనే అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ సిస్టమ్ ఆపరేటర్ దీన్ని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం ఉండదు. అవును. మీ అబ్జెక్షన్స్ అన్ని బోర్డు దగ్గరికి వెళ్తే అవును. బోర్డు వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేస్తారు. అవును. అంటే పలాని క్వశ్చన్ మీద డౌట్ వచ్చింది, ఈ క్వశ్చన్ ఆ ఎక్స్పర్ట్ అంటే ఎవరైతే కన్సర్న్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు బెంచ్ పైన పెడతారు. మళ్ళీ అందులో ఒకే ఒక పర్సన్ ఉన్నాడు, 3-4 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేసుకొని ఈ క్వశ్చన్ను వాళ్ళ ముందు పెడతారు. మనం ఇచ్చిన కీ ఇది, అవును. ఈ ఒక అభ్యర్థి ఎక్స్ అని ఒక అభ్యర్థి లేదా వై అని ఒక అభ్యర్థి ఈ ప్రూఫ్ సబ్మిట్ చేసిండు, దీనికి ఆన్సర్ ఇది అంటే అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్, ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి సో వాళ్ళు దానిపైన ఇంకా రీసెర్చ్ చేసి అంటే వాళ్ళు ఒక స్టడీ చేస్తారు. మళ్ళీ మనం పెట్టినంత మాత్రం మనదే కరెక్ట్ అని అన్నారు. మళ్ళీ అక్కడ వచ్చిన దానికి దీని దానికి రెండు కరెక్టా కాదా, మరి ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి అప్పుడు వాళ్ళు ఫైనల్ కీలో కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన ప్రిలిమినరీకి ఇచ్చినటువంటి దాన్ని కరెక్ట్ అనొచ్చు. కొన్నిసార్లు మనం ఇచ్చింది కూడా అంటే రెండు సేమ్ అయ్యేటువంటి సిమిలర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమైనా చేయొచ్చు, మనకు ఈ క్వశ్చన్ డిలీట్ చేయనొచ్చు, 2 ఆప్షన్లు పెట్టి లైక్ కొన్ని సందర్భాలు చూసుకుంటే మీకు స్వామి రామానంద తీర్థ ఉంటాడు, ఆయన అసలు పేరు వెంకటేష్ భగవాన్ రాజ్ కెడ్గేకర్ అనే పేరు. ఒకవేళ మీకు ఆప్షన్లో అక్కడ స్వామి రామానంద తీర్థ ఉంది, టెక్స్ట్ బుక్ లో వెంకటేష్ భగవాన్ దాస్ కెడ్గేకర్ అని పేరు ఉంది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైనా అది ఇప్పుడు రామానంద తీర్థ అన్న ఆయన్నే, వెంకటేష్ భగవాన్ కెడ్గేకర్ అని కూడా ఆయన్నే. ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ దగ్గరికి ఇది వస్తుంది, అరే టెక్స్ట్ బుక్ లో వెంకటేష్ భగవాన్ దాస్ ఉంది, ఇక్కడ రామానంద తీర్థ ఆప్షన్లు ఇచ్చారు, ఇక్కడ కరెక్ట్ అంటే అది కరెక్ట్ ఇది కరెక్ట్, దేన్ని తప్పనండి. రెండింటికి మార్కులు ఇచ్చేటువంటి స్కోప్ ఉంటుంది. రెండింటికి అంటే అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ అది మళ్ళీ ఇస్తారని చెప్పట్లేదు, ఎక్స్పర్ట్ కమిటీ డిసిజన్ ఫైనల్ డిసిజన్ ఉంటుంది. సార్ అది ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడే ఇది ఎక్స్పర్ట్ గా ఏదో ముందు ఏర్పాటు చేసి మంచిగా కీ విడుదల చేస్తారు. వాళ్ళు ఒక కన్సర్న్ ఫ్యాకల్టీ ఆ క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసినటువంటి ఎక్స్పర్ట్ తోటే కీ పేపర్ వస్తుంది, దానిపైన నువ్వు అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నావు, అర్థమవుతుందా? అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నావు కాబట్టి మళ్ళీ ఒకసారి మల్టిపుల్ పర్సన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ బోర్డు కదా. ఇప్పుడు మన జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకో, ఫస్ట్ ఒక జడ్జి దగ్గరికి వెళ్తే మన కేసు, అక్కడ నీకు న్యాయం జరిగిందో జరగనట్టు అనిపిస్తే నువ్వేం చేస్తావు, దాన్ని మళ్ళీ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసినట్టు. ఇక్కడ ఫస్ట్ బోర్డు క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇనిషియల్ కీ ఇస్తారు, ఇది కూడా వాళ్ళు ఫైనల్ కీ అని చెప్పట్లేదు, ప్రిలిమినరీ కీ అని చెప్తున్నారు. నీకు దీని మీద అబ్జెక్షన్స్ ఉంటే చెప్పు అని అంటున్నారు. అబ్జెక్షన్ చేస్తే దాన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఇంకో డౌట్ చెప్పండి. ఇప్పుడు రిమోట్ ఏరియాలో ఒక అభ్యర్థి ఉన్నాడు, ఎగ్జామ్ కోసమే సిటీ వచ్చాడు, రాసాడు, వెళ్ళిపోయాడు. దానికి నెట్ సదుపాయం కానీ ఇంకేం కానీ ఆయనకి తెలియట్లేదు. జస్ట్ గవర్నమెంట్ ఎప్పుడు మార్కులు అనౌన్స్ చేస్తుందో అప్పుడు చూసుకుందాం, ఈ ఫైనల్ కీలు ఏంటి మనకు అవసరం లేదని ఒక నిర్ణయంగా ఉన్నాడు అనుకోండి. ఆయన తప్పు ఉంది, ఆయన రైజ్ చేయలేదు, ఆ మార్క్ పోయే ప్రమాదం ఉందా? పోతుంది కదా. అంటే ఆ క్వశ్చన్ మీరు కాకుండా ఇంకెవరైనా రైజ్ చేస్తే అది ఎక్స్పర్ట్ కమిటీ దగ్గరకు వస్తుంది. ఆ క్వశ్చన్ మీకు ఒక్కరికి ఆ డౌట్ ఉంది, మిగతా ఎవరు కూడా ఏ ఒక్క పర్సన్ కూడా ఆ క్వశ్చన్ మీద అబ్జెక్షన్ రైజ్ చేయలేదు, ఏదైతే ప్రిలిమినరీ కీలు ఇచ్చిరో అదే ఫైనల్ కీలో వస్తుంది. ఖచ్చితంగా దానిపైన డౌట్ ఎవరైనా ఏ ఒక్కరు డౌట్ రేజ్ చేసినా 10,000 మంది డౌట్ రేజ్ చేసిన డిస్కషన్కి వస్తుంది. ఒక్క పర్సన్ ఒక్క క్వశ్చన్ మీద ఒక్కడే రేజ్ చేసిండు, ఒక XYZ అనే క్వశ్చన్ మీద నేనే ఒక్కరినే రేజ్ చేసిన, ఇంకెవ్వరు రేజ్ చేయలేదు, మీరు అందరూ మల్టిపుల్ క్వశ్చన్స్ మీద చేసిరు, బట్ నా ఒక్క క్వశ్చన్ కూడా తీసుకుంటారు. సరే ఇప్పుడు డిఎస్సి పెట్టారు కదా, ఏపీ డిఎస్సిలో టెక్నికల్ ఇష్యూ ఏముందంటే ఒక క్వశ్చన్ అబ్జెక్షన్ చేస్తుంది, తీసుకుంటుంది, రెండో క్వశ్చన్ మళ్ళీ ప్లస్ కొట్టేసి రెండో క్వశ్చన్ అంతే అబ్జెక్షన్ పెడుతుంది, తీసుకోవట్లేదు.
ఈ టెక్నికల్గా చాలా ఇస్తుంది. ఆ. గ్రీవెన్స్ దృష్టికి తీసుకెళ్ళినా స్పందించట్లేదు. దీని మీద మీరు ఏమంటారు? ఒక్కసారి మీరు అంటే రిటర్న్ ఫార్మాట్ ఇక్కడ గ్రీవెన్స్ లో మీరు త్రూ ఫోన్ కాల్ Already. అడుగుతున్నారా లేకపోతే ఫోన్ కాల్ ద్వారా DSC అడిగి దగ్గరికి వెళ్తున్నారా? ఫోన్ కాల్ ద్వారా అడగడం జరిగింది. అఫీషియల్గా లెటర్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ టెక్నికల్ ఇష్యూ ఎర్రర్ ఏదైతే ఉందో అది రెక్టిఫై అవ్వట్లేదు. డేట్ చూస్తే 12 దగ్గరికి ఉంది. మరి అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. అలాంటప్పుడు ఒక్కసారి అంటే ఆ DSC రిక్రూట్మెంట్ బోర్డు దృష్టికి ఒకసారి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి లేదంటే ఇంకొంతమంది కలిసి ఆ దగ్గర ఉన్న కన్సర్న్ ఆ పొలిటికల్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అందరు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాని టెక్నికల్ ఇష్యూస్ను మ్యాక్సిమం అంటే నాకు ఇంతవరకు నేను అబ్జర్వ్ చేసిన కాడికి రెగ్యులర్గా సార్ట్అవుట్ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ ఇంకా ఇలాంటి అభ్యర్థులు అంటే ఇలాంటి డౌట్ మీకు వచ్చింది, ఇలా చాలామంది కూడా మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి, సో ఎవరైనా సరే మీకు ఇలాంటి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ బోర్డు దగ్గరికి వెళ్ళండి. టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పండి, ఒక అప్లికేషన్ ఇవ్వండి, రిసీవ్డ్ కాపీ తీసుకోండి. అయినా మీకు వీళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేయకపోవడం, మీ ఇష్యూను సాల్వ్ చేయకపోతే దీన్ని తీసుకొని వెళ్ళి రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి. మీరు ఏ అప్లికేషన్ ఇచ్చినా, అది రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర ఏ అప్లికేషన్ ఇచ్చినా కూడా ఒక రిసీవ్డ్ కాపీ తీసుకోండి. రిసీవ్డ్ కాపీ అంటే మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్నే మళ్ళీ ఒక స్పందన లేదు సార్. వాళ్ళు రిసీవ్డ్ కాపీ ఎలా తీసుకొని ఖచ్చితంగా అడిగి మనకి తీసుకొని రిప్లై ఇవ్వట్లేదు. కలిసి మెయిల్ చేసిన కాల్ చేస్తే స్పందిస్తున్నారు ఓకే, కానీ నేనేమంటున్నాను అఫీషియల్ గా మనకి రిప్లై ఇవ్వట్లేదు. ఎలా మనం అదే నేనేమంటున్నానంటే అఫీషియల్గా విద్యాశాఖ మంత్రి గారి ట్విట్టర్ హ్యాండిల్లో కానీ లేదా విద్యాశాఖ మంత్రి గారికి వెళ్ళి ప్రత్యక్షంగా రీప్రజెంటేషన్ కానీ ఇస్తే సార్ట్ అవుట్ అన్న ఆశావాద దృక్పథంతోనే మనం ఉండాలి. మనం చేయగలిగింది. అది ఇంకోటి ఇక్కడ విషయం చెప్పాలంటే మంత్రి గారు చాలా వేగంగా స్పందిస్తున్నారు. మనం ఏదైతే గ్రీవెన్సీ పెట్టామో మంత్రి గారు కూడా అదే రిక్వెస్ట్ పెట్టాం. మంత్రి టీం చాలా వేగంగా స్పందించింది. మీ సమస్యని త్వరలోనే సాల్వ్ చేస్తామని రిప్లై వచ్చింది. వేరే ఏపీ గ్రీవెన్స్ నుంచి మాత్రం రావట్లేదు. అదే ఎందుకు ఇంత ఇది అన్నిట్లో ఉంది సార్. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు కూడా మేనేజింగ్ డైరెక్టర్ టేబుల్ మీద చాలా అనుకుంటాడు, కిందికి పోయేసరికి అది అమలు కాదు. సేమ్ అట్లనే ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నంత ఉత్సాహంగా ఈ కింది వరకు ఉండుంటే బ్రహ్మాండంగా అసలు ఈ పేరు కూడా రాదు. ఇంకొకటి సార్ నేను ఒక విషయం చెప్తా. ఒకప్పుడు ఎట్లుండే సార్ రిక్రూట్మెంట్ తెలుసా? డైరెక్ట్ రిజల్ట్లో ఎవడెవడికి ఉద్యోగం వచ్చిందో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు ఉండేవి. ఇంకా ఇప్పుడు రెస్పాన్స్ షీట్ ఇచ్చి మీ నుంచి అబ్జెక్షన్లు తీసుకొని ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చాలా ప్రభుత్వాలు చేస్తున్నాయి. మన ప్రభుత్వం కూడా పోతుంది. ఇదంతా మంచిది కదా. దీన్నే అకౌంటబిలిటీ అంటాం, జవాబుదారీతనం. మరి జవాబుదారీతనంలో పోయేటప్పుడు నిజంగా కూడా అన్ని వ్యవస్థల్లో లోపాలు ఉన్నట్టు 1-2 లోపాలు ఉండొచ్చు. బట్ దాన్ని హై ఎండ్లో మనం పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. సో ఆశావాహ దృక్పథులు, DSC అభ్యర్థులు, నేను ఒకటే చెప్తున్నా మీకు, ఈ యొక్క మార్కుల కట్ ఆఫ్ల గురించి వదంతులు నమ్మకండి. ఒక కట్ ఆఫ్ని నిర్ధారించడంలో చాలా ప్రామాణిక అంశాలు ఉంటాయి. 1 క్యాస్ట్ కేటగిరీ, 2 నీ జిల్లా, 3 నీ జిల్లాలో ఉన్న పోస్టులు, తర్వాత నార్మలైజేషన్లు, ఇవన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటి బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి అడగోలు వాళ్ళు వీళ్ళు చెప్పిన మొదలునే మాస్టర్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రిలిమినరీ కీస్కే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒకరికి 80 మార్కులు వచ్చినాయి అనుకోండి. నేను నా కరెక్ట్ అయినటువంటి 5 క్వశ్చన్ల మీద ఇంకెవరో అబ్జెక్షన్ రేజ్ చేసారు. నెక్స్ట్ అంటే ఫైనల్కి వచ్చేసరికి నా 5 క్వశ్చన్లు ఎగిరిపోతాయి. నేను 75 అదేం చేయాలి సార్? ఇప్పుడు ఎట్లా దీనికి ఆన్సర్ కట్ ఆఫ్ చేస్తారు? అది చేయడానికి ఉండదు కదా. అందుకోసం ఎవరు కూడా అభ్యర్థులు వదంతులు నమ్మకండి. సార్ మీరు అన్నారు నిపుణులు కరెక్టే ఆన్సర్ ఇస్తారని. కరెక్టే, నిపుణులు ఆన్సర్ ఇస్తున్నారు. మన సార్ చెప్పింది వ్యాలిడ్ పాయింటే. మనం పెట్టిన క్వశ్చన్కి గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది, ఆయన ఇంకొకరు తప్పు అని రేజ్ చేస్తారు. అప్పుడు ఏం చేద్దాం? అదే నేను ఏమంటున్నానంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు చూడండి. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నిజంగా కూడా మీకు ఇబ్బంది ఉంది, మాకు ఇది అన్యాయం జరిగింది అని అంటే లెట్స్ ఫైట్, అందరం కలిసి పోరాడదాం, మీతో పాటు మేము కూడా వస్తాం. సార్ ఓకే, ఈ DSC అయితే ఇప్పటికి అయిపోయింది. మంత్రి గారు అంత అభ్యర్థుల్లో నిరాశ చెందకుండా మళ్ళీ ప్రకటించారు. ఏంటి, నెక్స్ట్ DSC త్వరలోనే ఉంటుంది అనేసి ప్రకటించారు. వాస్తవంగా ఉంటుందా? పరిస్థితులు, ఏపీ పరిస్థితుల దృష్టి సాధ్యమేనా? అంటే సార్ నిజానికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఒక 5,000తోని పోస్టులు ఇచ్చింది. 6,000, 5,500, 6,000 ఇచ్చింది. ఇచ్చినప్పుడు జరిగింది ఏంటంటే ఇది మాకు సరిపోదని చెప్పేసి నిరుద్యోగులు చాలా పెద్ద ఆందోళన చేసిరు. అనంతపురం కలెక్టరేట్ గోడను కూడా బద్దలు కొట్టిరు. ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే మొదటి సంతకం మెగా DSC అని చెప్పి 16,347 పోస్టులతోనే ఒక మెగా DSC ఇచ్చింది. నేను అనుకోవడం అయితే సార్ ఖాళీలు పెద్దగా లేవని నాకున్న సమాచారం ప్రకారం జరుగుతుంది. పైగా ఎందుకంటే ఈ మధ్య గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఆ స్థాయిలో అనుకున్నంత అడ్మిషన్స్ అవ్వకపోవడం 1 or 2. ఇప్పుడు నెల్లూరు రూరల్లో ఉన్న స్కూల్లో ఉన్నంత అడ్మిషన్ నెల్లూరు గ్రామీణం పోయేసరికి లేవు. సో వీటన్నిటి దృష్ట్యా పెద్దగా పోస్టులు ఉండకపోవచ్చు. ఒకవేళ పోస్టులు క్రియేట్ చేసిన, సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసిన, మంచి నోటిఫికేషన్లు వస్తే నిజంగా కూడా DED సమాజం, BED సమాజం, నిజంగా ఉపాధ్యాయ వృత్తి కావాలనుకునేటటువంటి మన శ్రీకాకుళం జిల్లా సార్ టీచర్ అవ్వాలన్నదే వాళ్ళ ప్రాథమిక లక్ష్యం సార్. నువ్వు ఏ ఉద్యోగం వస్తుందన్నా వద్దు, నాకు టీచరే కావాలి. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాల
అమ్మా నాన్న తర్వాత గురువుకి అంత ప్రాధాన్యత ఇస్తారు. గురువు చెప్పింది వింటారు. అలాంటి గురువు ఉద్యోగంలోకి రావాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇది మంచి న్యూసేగా. ఎవ్రీ ఇయర్ ఒక మంచి డిఎస్సి ఇస్తే, పైగా ఇంకోటి సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది వరకు వరుస డిఎస్సీలు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది కాబట్టి ఇస్తే మంచిదే, ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మా విద్యార్థులు కూడా ఉద్యోగాలు సాధిస్తున్నారంటే మాకన్నా హ్యాపీ ఎవరు ఉంటారు. రావాలనే కోరుకుందాం. చాలా మంచి విషయం అది.